ఫైనల్లీ శివయ్య దగ్గర నుంచి అయితే పిలుపొచ్చేసింది. మేమైతే స్టార్ట్ అయిపోయాం. మాకు కేరళ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉండదు. సో, కాట్పాడికి వెళ్ళాలి. సో, కాట్పాడి నుంచి బసెస్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి 2 అన్నారు గానీ, చాలా ఎక్కువ టైమే పట్టింది. నియర్లీ 3 అట్లా పడింది. అండ్ బయటికి రాగానే ఆటోలు, టాక్సీస్ అయితే చాలా ఉంటాయి. సో, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది. సో, డైరెక్ట్‌గా కార్‌లో వెళ్ళిపోతే మనం కొంచెం ఎక్కువ పే చేయాలి. లేదు టైం ఉంది, లగేజ్ ఎక్కువ లేదు అంటే ఇట్లా షేర్ ఆటోస్ తీసుకొనైనా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి తిరువణమలై, అరుణాచలంకి అయితే డైరెక్ట్‌గా అయితే బసెస్ లేవు. సో, న్యూ బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళాలి. మనం టాక్సీ మాట్లాడుకుంటే స్టేషన్ నుంచే వెళ్ళిపోవచ్చు. సో, దానికైతే ఎక్కువ తీసుకోవచ్చు. లేదు మనకి టైం ఉందంటే ఇలా ఆటోస్ అయితే దొరుకుతాయి. అక్కడ బస్ స్టాండ్‌కి వెళ్ళిపోతే అరుణాచలంకి చాలా బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మేమైతే ఏసీ బస్ అయితే ఎక్కాము. పర్ పర్సన్ 100 చేంజ్ అయితే పట్టింది. సో, బెటరే 2.5 అవర్స్ టు 3 అవర్స్ మధ్యలో ఒకసారి ఆపారు. లంచ్ అట్లా చేయాలి అంటే చేయొచ్చు అని చెప్పేసి. సో, ఫైనల్‌గా తిరువణమలై బస్ స్టాప్‌కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి టెంపుల్ వరకు ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ నుంచి మనం టెంపుల్‌కి అయితే ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 10 మినిట్స్ అంతే ఉంటుంది. అది ఆటో అయినా, బస్ అయినా సరే. సో, చాలా అంటే చాలా దగ్గరే. అండ్ ఇదే అన్నమాట ఫ్రీ బస్సు. చక్కగా మనల్ని అయితే తీసుకెళ్ళి రాజగోపురం దగ్గరే దింపుతుంది. మనకి అంటే వెతుక్కోవాల్సిన పని లేకుండా. అండ్ టెంపుల్ దగ్గర మనకి చుట్టూ కూడా చాలా హోటల్స్ కనిపిస్తాయి. కాకపోతే కొన్ని కొంచెం బాగుండవు. సో, చూసుకొని తీసుకోవడం. మన దగ్గర కూడా వచ్చి అడుగుతారు రూమ్స్ ఏమైనా కావాలా అది ఇది అని చెప్పేసి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్‌లో కూడా రూమ్స్ అవి బాగానే ఉంటాయి. అండ్ మనకి టెంపుల్‌కి రైట్ సైడ్‌లో తలనీలాలు ఇచ్చేదైతే ఉంటుంది. అండ్ అక్కడైతే వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు మాటలు వామ్మో అనిపించింది. కానీ కనుక్కోవడం అంటే పెద్దగా అక్కడ ఎవరిని అడిగినా చెప్తున్నారు. రాజగోపురం కుడివైపు షాప్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడైతే అక్కడ ఫ్రీ అని రాస్తారు. కాదు ఇంత అని అంటారు. సరే అని మనం 60 రూపీస్ అన్నారు ఫస్ట్ అయితే మాకు. సరే అని 60 ఇచ్చాం. లేదు తలకి 100 రూపాయలు అని అన్నారు. సరేలే అంటే లేదు లేదు అక్కడికెళ్ళండి అక్కడ 150. అలా పెంచుకుంటూ వెళ్ళిపోవడం. అక్కడ బోర్డులో ఫ్రీ అని రాసినప్పుడు పోనీ తీసుకోండి. వాళ్ళకి సాలరీలు ఇస్తున్నారా లేదా గవర్నమెంట్ ఏమో మనకు తెలీదు. బట్ కానీ మరీ అంత దౌర్జన్యం అయితే ఉండకూడదు. అదైతే నాకు అసలు నచ్చలేదు. మరి ఇంతలాగా పోనీ 100 డబ్బులు తీసుకున్నా సరే చెప్పే విధానాలు చేసి తల మీద వేస్తారు. కత్తెర్లకు 100 అంటారు, 150 అంటారు. 3 కత్తెర్లకు కూడా అలానే తీసుకున్నారు. అలానే అండ్ ఫైనల్‌గా అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ మేము వెళ్ళేటప్పుడు అయితే దర్శనంకి పై వరకు లైన్ అయితే లేదు. బట్ మనకి లెఫ్ట్ సైడ్‌లో చు వినాయకుడు, సాక్షి గణపతి అవన్నీ కూడా ఉంటాయి. సో, ప్రశాంతంగా అయితే చూసుకోవాలి. లైన్ లేదు ఫాస్ట్‌గా అందరూ వెళ్ళిపోతున్నారని కాకుండా టెంపుల్‌ని అయితే నిజంగా ఆగి ప్రశాంతంగా చూడాలి. అదైతే అనిపించింది. ఎందుకంటే దర్శనం లైన్‌లోంచి వెళ్తున్నప్పుడు చూడకపోతే మనం ఆ 9 గోపురాలు చూసే ప్లేస్ కూడా మిస్ అయిపోతాము. సో, మనం దర్శనంకి వెళ్తున్నప్పుడే లైన్ పెరిగినా పర్వాలేదు అనుకొని మాత్రమే మనం అవన్నీ చూడాలి. సో, ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ తిరిగి చూద్దామంటే పంపరు. ఎక్కడికక్కడ ఆపేస్తారు. మనకి దర్శనం టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి. ఆ 9 గోపురాలు కలిపి చూడాలన్నా సరే. అండ్ ఇక్కడ బ్రోకర్స్ కూడా ఉంటారు. ఇక్కడైతే ఓన్లీ ఒకటే ఫ్రీ దర్శనం ఉంటుంది. లేదా 50 రూపీస్ దర్శనం ఉంటుంది. బ్రోకర్లు అయితే 500 అట్లా తీసుకొని స్పెషల్ దర్శనం చేయిస్తామని అంటారు. కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది లేదు అదే స్కామ్ లాగా 50 రూపీస్ లైన్లోకి పంపించేస్తారంట. సో, అదైతే చూసుకోవాలి. మరీ రష్ ఉంటే ఏం చేయలేము. అది మనం పిల్లలతో వెళ్ళేదాన్ని బట్టి కన్వీనియంట్ బట్టి. అండ్ ఇక్కడ అయితే టెంపుల్ మొత్తం వ్యూ గిరి ప్రదక్షిణ వెనకాతలు ఉన్న గిరికొండ టెంపుల్ మొత్తం అంతా కూడా మంచిగా చాలా బాగా ఎలా ఉంటుంది అనేది అయితే మనకి ఇక్కడ నమూనా అంటారు కదా. సో, అలా ఉంది. ఎన్ని ఎంట్రన్సెస్ 4 వైపుల నుంచి ఎంట్రన్సెస్ అవన్నీ ద్వారాలు ఎక్కడ ఏమున్నాయి అనేది చాలా క్లియర్గా అయితే కనిపించింది. టెంపుల్ 4 సైడ్ నుంచి ఎంట్రన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనకి మెయిన్ టెంపుల్కి వెళ్ళేటప్పటికి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వైపు నుంచి అయితే స్ప్లిట్ చేస్తారు. మేము వెళ్ళే టైంకి అయితే ఈవినింగ్ హారతి టైంకి అలా వెళ్ళామన్నమాట. అండ్ జనరల్ ఎంట్రన్స్ ఒక సైడ్ ఉంది. స్పెషల్ ఎంట్రన్స్ అంటే 50 రూపీస్ టికెట్ అయితే ఒక సైడ్ అయితే ఉంది. టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. సో, అసలు ఎన్నిసార్లు అరుణాచలం వెళ్దామని అనుకున్నాం కానీ అసలు 2-3 సార్లు ఇలానే ఆగిపోయింది. ఫైనల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే వెళ్ళిపోయాము. ఆ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ స్వామివారిది
పూజ అయితే అవుతుంది. చాలా ఎక్కువ కలశాలు అయితే ఉన్నాయి. కలశాలు, పువ్వులు అవన్నీ స్వామివారిది ఉత్సవమో ఏమో తెలియదు. పూజ అయితే అవుతుంది. చాలా చాలా ఎక్కువ కలశాలు ఎవరిదో మొక్క లేదంటే పూజ తెలియదు కానీ చాలా బాగా అయితే జరుగుతుంది అక్కడ స్వామివారిది అయితే. నైట్ టైంలో టెంపుల్ ఇంకా చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపించింది లైటింగ్స్తో అవిన. అండ్ ఎవరైనా ఆ టెంపుల్కి వెళ్తున్నప్పుడు మాత్రం లైన్లో వెళ్తున్నప్పుడే మాత్రం కవర్ చేసేయండి 9 గోపురాలు కనిపించే ప్లేస్. ఎందుకంటే తర్వాత అయితే అలో చేయట్లేదు, ఎక్కడికక్కడ స్టాప్ ఆపేస్తున్నారు. అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఎంతమంది గిరి ప్రదక్షిణ చేశారు అరుణాచలం వచ్చి. నిజంగా గిరి ప్రదక్షిణ అంత ఈజీ కాదు, బట్ అనుకుంటే మనం చెయ్యగలము అని అయితే అనిపించింది. సో వీలైతే మాత్రం ఆ గిరి ప్రదక్షిణ అయితే ఎవరు మిస్ చేయరు. సో మిస్ చేయొద్దనే చెప్తాను. ఆ దేవుడే మనకు ఓపిక ఇచ్చి నడిపిస్తాడు అనిపిస్తుంది. కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనకు అలవాటు ఉండదు కాబట్టి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నా వీడియోలో తెలిసిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం వెళ్తున్నప్పుడు దారి మధ్యలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు చాలామంది సాధువులు అట్లా ఉంటారు. చాలా షాప్స్ ఉంటాయి. మధ్యలో అయితే ఫుట్ మసాజెస్ ఉంటాయి. అండ్ మధ్యలో మనకి ఇవి కూడా కనిపిస్తాయి. సో బాగుంటుంది. కానీ ఒక 4-5 లింగాలు దర్శనం వరకు బాగుంటుంది. మిగతా లింగాలకి వెళ్ళేటప్పటికి మనలో ఓపిక మోక్ష మార్గం దగ్గర కూడా అసలు చాలా జనాలు ఉన్నారు. మనం ఎక్కడెక్కడికి రీచ్ అయ్యాము, ఎంత దగ్గరలో ఉన్నాం అనేది అయితే అక్కడ క్లియర్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ 3 o'clockకే